అందశ్రీ అన్నతో నేను చేసిన ప్రయాణం చాలా అద్భుతమైన మధుర క్షణాలు. ఆయనతోటి నేను మొదట తెలంగాణ ధూమ్ధామ్ వేదిక కామారెడ్డి పోతున్నప్పుడు నేను అందశ్రీ అన్న, నా పెద్ద కొడుకు ప్లస్ గూడాంజన్న మేము పోవుకుంటూ నేను ఒక కావ్యం రాసిన. ఓయమ్మ నా పల్లె సీమ ఈనాడు ఎందుకింత చిన్న బాయే, ఎనకటి కలదప్పినాదో నా పల్లె ఎడగాని తీరైనాదో, పచ్చ పచ్చని పంట సేండ్ల నట్ట నడుమ బొట్టు పెట్టినట్టు నా పల్లె ఉండేది, పొందించుకున్నట్టు బొడ్రాయితో పాటు పోషమ్మ గుడి పల్లె కందంగా ఉండేది, ఎంత దూరంగున్న ఎత్తైన మా ఊరి తాటి చెట్లే పల్లె ఉనికి నీజాటేది, ఇక కొత్త మనుషులు గురుతూ వట్టటట్టు చింత చెట్లు యాపా చెట్లు ఇండ్ల ముందుండేది, అలకంగా ఏ పల్లెకెళ్ళిపోవాలన్న అడ్డబాటలు ఉండే కదరా, చెట్లు చేమలు లేక పల్లెలన్నీ ఆలచినబోయి కూసుండే కదరా. ఇది ఒక 10 చరణాలు టకటక టకటక వినిపించేసరికి ఒక దగ్గర కారపి నానొకసారి మళ్ళీ వినిపించడం మొత్తం వినిపించిన 10 చరణాలు వినిపించిన తర్వాత అసలు ఎట్లా రాసినవి ఇది అంటే, అన్న ఇది 100 ఏళ్ల కింది చరిత్ర అన్న, 100 ఏళ్ల కింది మానవుని చరిత్ర అంటే 100 ఏళ్ల కింది కాదు, ఇది 100 ఏండ్ల నా ఊరని పుస్తకం వేద్దాం, నువ్వు 10 చరణాలు కాదు 100 చరణాలు రాయాలి, ఇది తవ్విపోయి ఎంత తవ్వినా తరగని కానీ ఇది పల్లె చరిత్ర. అప్పటి సంస్కృతి సాంప్రదాయాలు కట్టుబాట్లు యాస భాష చాలా గొప్పగా బొడ్రాయి పోషమ్మ గుడి పల్లె ఉనికిని తెలియజేసే తాడి చెట్లు ఉన్నావు, అడ్డబాటలు అన్నావు, కాబట్టి ఇది పల్లె చరిత్ర, పల్లె ఇట్లా ఉండే అని దాన్ని నిమరేస్తున్నావు నాన్న, ఇది గొప్ప కమ్మనైన అమ్మ భాష అని చెప్పి నన్ను అద్భుతంగా నా తల నిమిరి ఈ గొప్ప కావ్యం రాసిన, ఇది ఎవరు రాయాలని చెప్పి దానికి 100 ఏళ్ల నా ఊరని కావ్యం పేరు పెట్టి ఈ మధ్యనే తొందర దాన్ని రిలీజ్ చేద్దాం, నువ్వు పుస్తకం వేయి. ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారి చేతిలో, ఎందుకంటే నాకు ముఖ్యమంత్రితోనంత సన్నిహిత్యం, నాకు అలాంటి పరిచయాలు ఏం లేవనంటే నేనున్నాగా ఆయన ఖచ్చితంగా ఇప్పిస్తా, ఈ పార్టీకి ఆయనకు చాలా గొప్ప పేరు ఎత్తుంది అని చెప్పి నా మాట ఇచ్చింది. జస్ట్ 15 రోజుల కింద ఎల్లుండి నేను ఆ పుస్తకాన్ని పట్టుకొని ఆయనను కలిసే పద్ధతి ఉండేది. 40 రోజుల కింద అన్న నాకు షుగర్ కొంచెం అప్ డౌన్ అవుతుంది, మా ఇంట్లో అందరూ షుగర్తో ఇట్లా చాలా ఇబ్బంది అయింది అంటే, బోలాగా నువ్వు మాట్లాడుతూ నేను మాట్లాడు, మనం ఖచ్చితంగా బరాబర్ 100 సంవత్సరాలు బతుకుతాం అని చెప్పన్నాడు. చాలా ఘోరమైన పరిస్థితి ఇవాళ వార్త. ఎవరు కూడా మనుషులు ఇట్లా పిండి కలిసి వేస్తుంది. యావత్ కళా ప్రపంచం అంతా దుఃఖ సాగరంలో మునిగి ఉన్నారు. ఆయనే మేడారం పోతున్నప్పుడు కూడా సమ్మక్క సారక్క దగ్గర పోతుంటే 100 కులాల పాట వినిపిస్తే ఎట్లా రాసినవరా నులకమంచం అన్నట్టు కొంచెం నేను ఏ పాట రాసినా కూడా చాలా గొప్పగా ఆయన ముద్దాడేటోడు, చాలా గొప్ప నన్ను అలుముకునేటోడు. అట్లనే ఆయన రాసింది, తల్లి కోడి చుట్టూ పిల్లాలు తిరిగినట్టు, తల్లి కోడి చుట్టూ పిల్లాలు తిరిగినట్టు, బంటోళ్ళ తల్లి గంప చుట్టూ పిల్లాల గుంపు, 2 పావుల దినుసు కొక్క పావేడు పండ్లు, పెడితే బుద్ధేడా తీరేది కోసన్ని పండ్లు కొసరేసి బుజ్జాగించేది, తల మీద చుట్ట బట్ట ఆ పైన పండ్ల తట్ట, పండ్లు పండ్లమ్మోయంటూ పళ్ళంతా తిరుగుకుంటూ, బాజర్లా కూసుండం ఈ బతుకెల్లా తీసుకున్నా, తెనుగొల్లా ఎల్లమ్మాయేది నా తల్లి జాడ కళ్ళల్లాగా నారాదేవి. ఆ పాటలో తల్లి కోడి చుట్టూ పిల్లాలు తిరిగినట్టు, ఆయన గొప్ప కవి కాబట్టి ప్రతి కళాకారుడు తన దగ్గరికి వచ్చి తను రాసిన ప్రతి లైన్లో కూడా ఒక బతుకు చరిత్ర ఉంటుంది. అంత గొప్ప కవితో మేము స్నేహం చేసి ఇవాళ ఆయనను కోల్పోవడం చాలా బాధాకరమైన విషయం. ఆయన ఉంటే ఆయన చేతుల మీదుగా నా పుస్తకం ఆవిష్కరణ అయ్యేది, ఇవాళ లేనందుకు చాలా బాధ. ఆయనే లేకున్నా ఈ భూమి మీద కళాకారులు పాటగాడు ఆటగాడు ఉన్నంత కాలం ఆయన ప్రతి నోట్లో ఆయన పురుడు పోసుకొని ఆయన ప్రాణం పోసుకొని ఎప్పటికీ ప్రజల ముందు ఆయన నిలబడతాడు. అందశ్రీ అన్నకు చావు లేదు, అందశ్రీ అన్న అందరి గుండెల్లో ఉంటాడు. జోహార్ అందశ్రీ అన్నకు, జోహార్ అందశ్రీ అన్నకు, జోహార్ అందశ్రీ అన్నకు.